నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటు చేసుకుంది. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందంతో రష్యాకు గట్టి షాక్ తగిలింది. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని, దానికి బదులుగా అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? భారత్ కు అమెరికా ఇచ్చిన ఆ భారీ ఆఫర్ ఏంటి? రష్యాతో మన బంధం ఇక ముగిసినట్లేనా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని మార్చేసేలా ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక భారీ డీల్ ను ఖరారు చేశారు. ఇన్నాళ్ళు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకోబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో వేదికగా జరిగిన చర్చల్లో భారత్ ఇకపై రష్యా చమురును దిగుమతి చేసుకోదని, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచే క్లీన్ ఎనర్జీ రిచ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం వెనుక అమెరికా భారత్ కు ఒక భారీ బహుమతి ఇచ్చింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ఉన్న సుంకాలను ఏకంగా 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది భారతీయ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు పెను ఊరటనిచ్చే అంశం. అంటే ఒకవైపు రష్యా ఆయిల్ ను వదులుకుంటే, మరోవైపు అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు భారీ లాభం చేకూరేలా ఈ ఒప్పందం కుదిరింది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కానీ, పెట్రోలియం శాఖ గానీ రష్యా ఆయిల్ ను పూర్తిగా నిలిపివేసినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. రష్యా మనకు దశాబ్దాలుగా ఉన్న నమ్మకమైన మిత్రుడు. అయితే ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. భారత్ కనుక రష్యా ఆయిల్ ను పక్కన పెడితే అది పుతిన్ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ అవుతుంది. అదే సమయంలో అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం భారత్ కు ఖర్చుతో కూడుకున్న పని అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రష్యా ఆయిల్ పై డిస్కౌంట్ లభిస్తోంది, కానీ అమెరికా ఆయిల్ రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ లోటును పూడ్చేందుకు ట్రంప్ టారిఫ్ల తగ్గింపు అస్త్రాన్ని ప్రయోగించారు. మొత్తానికి ట్రంప్ మోదీ మధ్య కుదిరిన ఈ గివ్ అండ్ టేక్ పాలసీ అటు రష్యాను, ఇటు చైనాను కలవరపెడుతోంది. భారత విదేశాంగ విధానంలో ఇదొక చరిత్రాత్మక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.